నమస్కారం మిత్రులారా. నేను మీ జర్నలిస్టునన్న. అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న కలెక్టర్ చాలా సీరియస్ అట. ఇది చాలా ప్రాపగాండ ఇది. మేడం చాలా సీరియస్, చాలా సీరియస్. ఇసుక లారీలను సీజ్ చేస్తాంది. అన్యాయంగా అనిపిస్తే అరికడతాంది. చాలా సీరియస్, చాలా సీరియస్ అని కొందరు చెప్తాండ్రు. నిజంగా నాకు చాలా బాగా అనిపిస్తాంది అట్లా చెప్తే. ఏం సీరియస్ అండి? ఏం సీరియస్? ఏం చేస్తాం? దయచేసి నేను ఒక మాట చెప్తున్నా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంటనే రిజైన్ చేయాలి. లేకుంటే మా జిల్లా విడిచిపెట్టి వేరే జిల్లాకి వెళ్ళాలి. దయచేసి రిక్వెస్ట్. నిజంగా ఆమెకు వాట్ ఈజ్ వాట్, అసలు ఏం జరుగుతుంది జిల్లాలో అని తెలియట్లేదు. అన్ని డంబప్ మాటలే, అన్ని పనికిరాని మాటలే. సాక్షాత్తు నేనే 20 తేదీ 6వ నెల 2026 అంటే జూన్ 20 తేదీ 2026 రోజున నేను వెళ్ళి ఫిర్యాదు చేసిన. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ పట్టణంలో నడి బొడ్డున ఒక ఒర్రె స్థలాన్ని కబ్జా చేసి కాల్వ పక్కనే ఒక పెద్ద షెడ్ నిర్మించిండు ఆయన వెంకట రమణ. ఆయన చాలా మందికి బినామేట. ఈ మధ్య నాకు తెలిసింది కోట్లాది పరుడాట. ఆయన మీద చర్య తీసుకున్నానని చెప్తే ఎవ్వరు చర్య తీసుకోవట్లేదు. ఆయనకు ఎమ్మెల్సీ దండే విటల అండ ఉన్నాడని నేను గతంలో 2 వీడియోలు చేశా. నిజంగా పనికిరాని ఎమ్మెల్సీ ఉన్నాడు, పనికిరాని ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు పనికిరాని కలెక్టర్ అనాల్సి వస్తుంది. సరే, ఎమ్మెల్యే పట్టించుకోడు, ఎమ్మెల్సీ పట్టించుకోడు. మరి మీరు గ్రీన్ పైన కదా, అత్యున్నతమైన ఉద్యోగం కదా మీరు, ఒక కలెక్టర్గా మీరు. మరి మీరు ఏం చేయాలి? వెంటనే దాన్ని డిమాలిషన్ చేయాలి. కలెక్టర్ గారు ఓ 2 పొక్కిలీలు 2 బుల్డోజర్లు మీకు దొరకకపోతే నాకు చెప్పండి. సూరన్న నాకు పొక్కిలీలు దొరకట్లే, మాకు బుల్డోజర్ దొరకట్లే అని చెప్తే నేను 2 బుల్డోజర్లు హైదరాబాద్ నుంచైనా కాకినాడ పంపిస్తే దాన్ని కూలగొట్టండి. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. పాలాభిషేకం చేస్తాం మంచి కలెక్టర్ అని చెప్పి. ఆ పని చేయట్లే మీరు. ఇజువాయిల్ని మొన్న ఫిర్యాదు ఇచ్చిన కంప్లైంట్ ఆఫ్ రిగార్డింగ్ అని ఇక్కడ సర్వే నెంబర్ 144/1 కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుందని చెప్పా. సరే, కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధి రాదు అని కొందరు చెప్తాను. వస్తుందా రాదా అది పక్కన పెడదాం. గ్రామ పరిధిలో వస్తుందా లేకపోతే మున్సిపల్ పరిధిలో అది పక్కన పెడదాం. కానీ అది కబ్జానే కదా. మరి ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ నోటీస్ టు ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఒక వాగు అని ఒక ఫిర్యాదు కాపీ రెడీ చేసి ఇక్కడ పెట్టా. ఇక్కడ వాళ్ళు ముద్ర కొట్టి ఇచ్చింది నాకు. ముద్ర కొట్టి ఇవాళ ముద్ర కొడతారు, మంచిగా ముద్ర కొట్టిస్తారు. కానీ ఏమి ఇవ్వరు. ఇక ఏం చేయాలి చెప్పిగా. ఇక్కడ క్లియర్గా ఉంది, ఇది కబ్జాకు గురైన స్థలం. ఇదే వరద నీటి ఒర్రే ఆక్రమణ మట్టి పోయించి ఒరసలో నిర్మాణం పట్టించు అధికారాన్ని ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది ఎప్పుడు. ఓకేనా? మరి పేపర్లో వచ్చిన దాన్ని కూడా చర్యలు లేవు. మరి ఏం చెప్పాలి? ఇది భారీ షెడ్. ఆయన బినామీ అట. చాలామంది ఆస్తులు అట ఈ వెంకటరమణ దగ్గర ఉంటాయట. మరి ఏం చేయాలి? దాన్ని చర్య తీసుకోవాలి. సూరన్న నువ్వు చెప్పింది అబద్ధమని నా మీదనే చర్య తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. 2 ఆప్షన్స్. దయచేసి కలెక్టర్ మేడం గారు చిన్న లారీలను ఇసుకలను సీజ్ చేయడం కాదు. సీజ్ చేయడం తప్పులేదు, సీజ్ చేస్తున్న మంచి పని, సెల్యూట్. మరి భారీ భవనం, భారీ షెడ్డు పక్కన ఒర్రే స్థలం కబ్జా క్లియర్గా చూపిస్తుంది. ఇది ఎఫ్టెల్ బఫర్ జోన్ పరిధిని. మరి మీరు ఏం చేస్తున్నారు అసలు? మీరు ఒక జిల్లా కలెక్టర్ కదా. మరి మీరేం చేయాలి? మరి వెంటనే దాన్ని ఏం చేయాలి? డిమాలిషన్ చేయాలి. ఆ స్థలం ప్రభుత్వ స్థలం. అక్కడ ఒక పెద్ద అనాథాశ్రమం కట్టండి, లేదా ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టండి, ఒప్పుకుంటాం మేము. కానీ ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఆ భూమి ఎట్లా ఇస్తారండి? ఎమ్మెల్సీకి సిగ్గు లేదనుకుంటాం, ఎమ్మెల్యేకి సిగ్గు లేదనుకుంటాం. మరి మీకు దయచేసి చెప్తున్నా, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మీరు నిజంగా ఇక మీ గురించి మాట్లాడి నాకే సిగ్గు అనిపిస్తుంది. మీరు ఎంత వరెస్ట్ అయినంటే సిరిపూర్లో ఏం కావట్లేదు మీ వల్ల. సాక్షాత్తు కబ్జా, ఇది సాక్షాత్తు 200% కబ్జా. మరి ఎమ్మెల్సీ ఆయన పక్కన వెళ్ళి ఈయన ఫోటో దిగాడు, వెంకటరమణ దర్జాగా ఫోటోలు దిగచ్చు. మేము ఫిర్యాదు చేస్తే సూరన్న పట్టించుకోవద్దు, అవసరం లేదని చెప్తారట ఈ ఎమ్మెల్సీ ఫోన్ చేసి. మీకు దమ్ముంటే దీన్ని కూలగొట్టండి ఎమ్మెల్సీ గారు. హరీష్ బాబు మరి చూడు పక్కనే మీ హాస్పిటల్, మీరేం చేస్తాను గడ్డి బీక్తాను. మరి మీరు కూడా దీన్ని కూలగొట్టండి, డిమాలిషన్ చేయండి, చేపించండి. ఒక ఎమ్మెల్యే, యూ హ్యావ్ ఆల్ అథారిటీస్. అసెంబ్లీలో వెళ్ళి ఒరుడు కాదు. ఇది సాక్షాత్తు మీ పాల్వాయి రాజ్యం జరుగుతున్న ఈ ఘటన. పాల్వాయి రాజ్యంలో ఇలాంటి కబ్జాలు చేయొచ్చా?
దయచేసి కలెక్టర్ గారు మీరు స్పందించండి. ఎమ్మెల్సీ దండ విఠల్, ఎమ్మెల్యే హరీష్ బాబు, కలెక్టర్ హరిత మేడం మేము ముగ్గురికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మీరు వెంటనే డిమాలిషన్ చేయండి నాకు. లేకుంటే మీ అవినీతి మొత్తం జనాలు చూస్తాను. ఇది కబ్జా, కబ్జా చేసి కట్టింది. నాలా స్థలం కబ్జా చేసి కట్టింది ఇది. క్లియర్‌గా అనిపిస్తాంది. మధుర ఆసిడ్ పక్కన ఉంటది. మరి దీని మీద చర్య తీసుకోకపోతే మీ వైఫల్యమే. ఎండగడతాం బరాబర్. ఏదో ఒక రోజు వచ్చేసి బరాబర్ మీ అందరి దిష్టి బొమ్మలు దానేసే రోజులొస్తాయి. ఛీ! ఛీ! ఇంత దారుణమా?